ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. ప్రియమైన వర్లరా, మరి యేసుక్రీస్తు వారి యందు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నూతన సృష్టి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. క్రీస్తును ఎరగక మునుపు మరి పాత జీవితంలో ఉండే అలవాట్లు, ఎన్నో కోరికలు, ఎన్నో ఆలోచనలు, అవన్నిటిని బట్టి మనిషి వాటిని అనుసరిస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే క్రీస్తులో మనం నడవటం ప్రారంభించామో, ఎప్పుడైతే పాత జీవితం విషయంలో ఒక పశ్చాత్తాపాన్ని కలిగి ప్రభు ఎదుట క్షమాపణ పొందుకుని, ఎప్పుడైతే ఒక నూతనమైన ఆలోచనలోనికి, ఒక నూతనమైన స్వభావంలోనికి వస్తున్నామో అంతా కూడా నూతనంగా మారిపోతుంది. ఒక వ్యక్తి పాత ఆలోచనలు, పాత కోరికలు ఇవన్నీ కూడా విడిచిపెట్టడము చాలా కష్టమే. అలవాట్ల నుంచి వేరుపడడానికి కొంచెం సమయం పడుతుంది. కానీ ఎప్పుడైతే దేవుడు వాక్యాన్ని మనం అనుసరించి దేవుడిచ్చిన ఆలోచనల ప్రకారముగా మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన జీవితంలోనికి ఆహ్వానించినప్పుడు దేవుడు మన యొక్క గతమును వదిలిపెట్టేలా దేవుడు చేస్తాడండి. చూడండి, పాత వాటిని విడిచిపెట్టి పూర్తిగా ప్రభు ఎదుట మనల్ని సమర్పించుకొని ముందుకు కొనసాగుతాం. దేవునిలోనికి వచ్చిన తర్వాత గతమును విడిచిపెట్టాలి, మర్చిపోవాలి ప్రియమైన వర్లరా. అంతేకాని ఇంకా నేను ప్రభు ఎరగక ముందు అలా ఉండేవాడిని, ఇలా ఉండేవాడిని అని ఆలోచనలు కాదు ప్రియమైన వర్లరా. గతమును వదిలిపెట్టేవారిగా ఉండాలి. ఎప్పుడైతే గతమును విడిచిపెడతామో దేవుడు తన యొక్క కార్యమును మన జీవితంలో జరిపిస్తాడు. దేవుని నూతన బలాన్ని పొందుకుంటాం. ఆ క్రీస్తు యొక్క ప్రేమ గ్రహింపుని మనం కలిగి ఉంటాం. దేవునిలో ఒక నూతనమైన సృష్టిగా, దేవునిలో బలాన్ని కలిగి ఎల్లప్పుడూ కూడా బలపడతాం. ప్రియమైన వర్లరా, నీ ముందున్న భవిష్యత్తుని నువ్వు ఆనందించాలి అంటే గతమును క్షమించే, పాత జీవితాన్ని క్షమించే క్షమాపణను, ఆ దేవునిని మనం ఎల్లప్పుడూ కూడా అంగీకరించాలి. అప్పుడే ముందున్న భవిష్యత్తు యొక్క ఆనందాన్ని అనుభవించగలుగుతావు. గతమును విడిచిపెట్టలేకపోతే ముందున్న భవిష్యత్తుని నువ్వు స్వతంత్రించుకోలేవు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.